సనాతన హెల్త్ కేర్కి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మా వీడియోలన్నీ మీకు వచ్చి చేరుతాయి. నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ నా వందనములు. ఈరోజు ఒక చెట్టు గురించి చూపిస్తాను. అది అతిబల. అతిబల దీంట్లో 5 రకాలు ఉన్నాయండి. బలాలో బల, అతిబల, మహాబల, రాజబల, నాగబల అని చాలా రకాలు ఈ బలాలో ఉన్నాయన్నమాట. ఇది చెట్టు జాతిలోకి చేరినది. ఈ ఒక్క చెట్టు మూలిక చాలా అద్భుతమైన పని చేస్తుంది. దీనికి ఈ చెట్టు మూలిక ఏం పని చేస్తుందని తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో అలాంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చూపించే ప్రతి ఒక్క చెట్టు మూలిక కావచ్చు, మీకు ఆరోగ్య సూత్రాలు కావచ్చు, ఏదైనా కానీ మీకు నేరుగా వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ వస్తుంది పక్కలో. ఆ బెల్ బటన్ని ఆల్ అని వస్తుంది. దాన్ని నొక్కారంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియోను మీకు వచ్చి చేరుతుంటాయి. నా పేరు డీజీ రవికుమార్. మీకు చెట్టు మూలికలను చూపిస్తుంటాను. చూడండి, వనంలాగున్నది. ఇది అతిబల. దీన్ని కొంతమంది మహాబల అని కూడా అంటుంటారు, కానీ ఇది మహాబల కాదండి, అతిబల. ఇది ఈ ఒక్క అతిబల చెట్టుకి చాలా పేర్లు ఉన్నాయండి. ఒకటి వాక్యపుష్పిక అని సంస్కృతంలో పిలిస్తే, రెండో పేరు వచ్చి ముద్రబెండ అంటారు, మళ్ళీ తుత్తూరు బెండ అంటారు, దువ్వెన చెట్టు అంటారు. ఇలా చాలా పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. ఇది మన హిందూ దేశం అంటే భారతంలో ఎటువంటి పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ ఈ చెట్టుని మనం చూడవచ్చు. ఇది చాలా పుష్కలంగా పెరుగుతుంది. చూడండి, ఒక్కొక్క ఆకు వచ్చి మ్యాక్సిమం ఒక అరిచేయి అగలము, ఒక మనం జానడ పొడవు ఇలా పెరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత అగలం ఉంటుందో. ఇలా చాలా పుష్కలంగా పెరుగుతుంది. దీనికి ఆ సర్వాంగాలు నూగులా ఉంటుంది, అంటే వెంట్రుకలు మలిచినట్లు నూగు ఉంటుంది. అంతేకాకుండా దీనికి పీచు పదార్థం ఎక్కువ, అంటే నార ఎక్కువ కలిగి ఉంటుంది. దీని నుంచి మనిషి దేహంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చేసి నరాల బలహీనత మరియు నరాల వాతము, కీళ్ళ వాతము, అంగవాతము ఇలాంటి సమస్యలు అన్నీ దీని నుంచి పరిష్కారం అవుతుంటాయి. దీన్ని చాలామంది వీర్యాన్ని బలపరుస్తుందని అంటుంటారు, కానీ ఈ చెట్టు ఒక్క సర్వాంగాలు మన దేహంలో ఉన్న సర్వాంగాలను బలపరిచే ఒక గుణము ఎక్కువగా ఉంది. ఇది వీర్యవృద్ధికి వచ్చి దీని గింజలను సేకరించుకోవాలి. మన జీలకర్రలాగా దీని గింజలు ఉంటాయి, ఎండితే నల్లగా ఉంటాయి. ఇలా ఎండిన గింజలని సేకరించుకొని బాగా చూర్ణం చేసి పాలు, నాటు ఆవు పాలు తీసుకొని ఆ పాలలో ఈ చూర్ణాన్ని ఒక 1/2 చెంచా అంత వేసుకొని ప్రతినిత్యము తెల్లవారి సాయంత్రం తాగుతూ వస్తే మీకు వీర్యాన్ని గట్టిపరిచి వీర్యస్తంభన అంటే శీఘ్రస్ఖలనం అన్న ఒక సమస్య ఏముందో శీఘ్రస్ఖలనాన్ని మీకు చాలా వరకు దూరం చేస్తుంది. వీర్యము స్తంభించి మీకు సంసారం సుఖంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యమైన విషయము. ఇది మేహ రోగాల మీద ఏం పనిచేస్తుంది అన్న విషయంకి వస్తే, నాటి ఆవు పాలు ఒక 2 లీటర్లు కాదు 3 లీటర్లు కానీ తీసుకొని తామ్ర పాత్ర, అంటే పాత్ర తామ్రం అయి ఉండాలి, రాగి పాత్ర. ఆ రాగి పాత్రలో పోసి దీని వేరుని బాగా గట్టిగా బలంగా ఉన్న వేరుని పొడగ్గా తీసుకొని స్టవ్ మీద పాలు కాంచుతూ బాగా బాయిల్ అవుతూ ఉండే టైంలో ఈ వేరుతో రుద్దుతూ ఉండాలి. ఇట్లా 3 ఇంకా 4 గంటల టైం రుద్దినచో ఆ పాలన్నీ గట్టిపడి చిక్కబడి వస్తా చూర్ణంలాగా అయిపోతుంది, పౌడర్ లాగా. ఆ పౌడర్ని తీసి ఒక గాజు బాటల్లో పెట్టుకున్న తర్వాత ఆ ఒక చూర్ణాన్ని ప్రతినిత్యము తెల్లవారి సాయంత్రము రోజులో 2 సార్లు ఈ చూర్ణాన్ని నీళ్ళలో కలుపుకొని కానీ వేడి నీళ్ళలో కలుపుకొని తాగుతూ వస్తుంటే మీకు ఎలాంటి మేహ రోగాలైనా కూడా తగ్గుతూ వస్తాయి. అంటే మధుమేహము, మూత్రము అతిగా పోవుట ఇలాంటి సమస్యలు ఏమున్నాయో అవన్నీ మీకు దూరమవుతూ వస్తుంటాయి. 20 రకాల మేహాలు ఉన్నాయి. మొదటిగా
ఉదకమేహము, ఇక్షుమేహము, సాంద్రమేహము, సుధామేహము, శీతమేహము, శుక్లమేహము అని చాలా రకాల బహుమూత్రము, ఇలా 20 రకాల మేహాలు ఈ ఒక్క పాల భస్మం నుంచి తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా ఒంటి మీద గాయాలు కావచ్చు, గడ్డలు కావచ్చు, వ్రణాలు కావచ్చు. ఈ వ్రణాలకు కానీ, గడ్డలకు కానీ, గాయాలకు కానీ, మాగకుండా ఉన్న గడ్డలకి ఆకులు బాగా అగలంగా ఉన్నవి తీసుకుని ఆముదము కాస్త లేపనం చేసి గోరువెచ్చగా దాన్ని కాస్త ఉడుకు చేయాలి. ఉడుకు చేసిన తర్వాత అది గడ్డలపైన కడితే ఎలాంటి గడ్డలైనా కరుగుతాయి, అంటే మెత్తబడతాయి. మెత్తబడి దాని నుంచి మీకు ఉపశమనం జరుగుతుంది. గాయాలకు, వ్రణాలకు అంటే ఈ ఆకు రసము తీసుకోవాలి. ఆకు బాగా చితగొట్టి, రసము రాకపోతే ఆకును బాగా చితగొట్టి మిక్సీకి వేసుకొని బాగా చితగొట్టుకోవాలి. అలా అయిన తర్వాత దాంట్లోకి తెల్ల గుగ్గీలము సమప్రమాణం వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకొని ఎక్కడ మనకు గాయాలు ఉన్నాయో దానిపైన రాస్తూ వస్తే ఎలాంటి గాయాలైనా మానిపోతాయి, ఎలాంటి పుండ్లైనా కూడా మాని ఆరోగ్యంగా ఉంచుతాయి. నమస్కారము.